ఇగో ఇట్లా ఇట్లా పోయింది అన్నట్టు, అట్లా పోయి ఇట్లా వస్తున్నది మొత్తం మురుగు కాలువ కింద. ఇది ఒకప్పుడు మంచినీటి నాలా, ఇది హుస్సేన్ సాగర్లో కలుస్తుంది ఇదంతా కూడా. ఇట్లాంటి నాలా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి చూడండి. మరి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఎప్పుడు మార్చాలా, దీన్ని ఎట్లా మార్చాలి? ఇట్లాంటి ఇప్పుడు ఆక్యుపై చేయని వాటిని మేము కూలుస్తూ ఉన్నాం, మరి దీన్ని ఆక్యుపై చేయలే, కూల్చిపడేయండి. చూడండి ఒక్కసారి ఏ స్థాయిలో వీళ్ళు ఇంత పెద్ద కబ్జా చేసిరో ఒకసారి మనకు అర్థమవుతున్నది. ఎవరికి దొరికింది వాడు మింగి అవతల పడేసిండు. అసలు వీళ్ళకి ఏమైనా తెలంగాణతో సంబంధం ఉందా? ఒక్కడన్నా ఇక్కడ పుట్టినోడా? ఎవడు లేడు ఇలా. చూడండి ఒకసారి నాలా సిచ్యువేషన్ చూడండి ఒకసారి. అసలు ఈ నాలాని వాటర్ బాడీని చేంజ్ చేసి దారి మళ్లించే అధికారం ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలా? దా ఇది అదేనా? ఇటు నుంచి ఇటు ఉందా? ఒకప్పుడు ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉండినట. బంగారు కట్టమైసమ్మ దేవాలయం ధర్మకర్తలు సానెం బాలయ్య, సానం దానమ్మ గారు. ఒకసారి ఈ నాలా సిచ్యువేషన్ చూడండి ఒక్కసారి. ఇది నాలా చూడండి ఒక్కసారి. ఈ నాలాని ఈ రకంగా డైవర్ట్ చేశారు. ఆ నాలా ఎట్లుంది చూడండి, మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది. సరే అది క్లీనింగ్ పక్కన పెట్టండి. ఈ నాలా ఇప్పుడు కబ్జా గురైందా లేదా అన్నది మన పాయింట్. ఇంకా నేను కారులో వెళ్తుంటే చూపిస్తా ఎంత భయంకరమైన దృశ్యాలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఇట్లాగే ముందుకు రండి. మొత్తం ఇంత పెద్ద రిటైనింగ్ వాల్స్ కట్టాలా, ఆ లోపలికి నీళ్లు రాకుండా జాగ్రత్త పడాలా. మరి యువతలోడు ఎటు పోవాలా? అలా దూకి సావాలా? ఆ నీళ్ళు ఎటు పోవాలా? మిగతా ఒరిజినల్ సిటీ ఏదైతే పాత సిటీ ఉందో అది మునిగిపోవాలా. ఎంత పెద్ద రిటైనింగ్ వాల్స్ చూడండి. ఇది నాలా మొత్తం ఈ మట్టి ఈ ఉన్నటువంటి డెబ్రీస్ మొత్తాన్ని అటువైపు నెట్టేసారు, అటువైపు నుంచి ఇటు నెట్టేసారు. ఆ రాళ్ళు చూడండి ఎట్లా పడ్డాయి లోపలికి. ఆ రాళ్ళు చూడండి. అక్కడ ఎంఆర్ఓ ఒక బోర్డు పెట్టిండు, సర్వే నెంబర్ 362 అనుకుంటా. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎవరు రావద్దని. వీడు మొత్తం రాళ్ళు తీసుకుపోయి గవర్నమెంట్ ల్యాండ్లో వేసిండు. ఎంత భయంకరమైన కబ్జా చూడండి. ఇది ఓపెన్ కబ్జా. ఈ పైపులు ఎందుకు వేసారో మళ్ళీ ఇది? ఈ నీళ్ళు వాడతారా ఏంది? వాటర్ క్యూరింగ్ కోసం ఈ నాలాలో వచ్చే ఆ మురికి నీళ్ళు ఏదో ఒకటి దీనికి వాడుతున్నారు. నీళ్ళు లేవు కదా, మరి ఈ వాటర్ వాడుతున్నారు ఇవి. చూడండి ఎంత దారుణంగా దీన్ని లెవెల్ చేస్తున్నారో చూడండి. ఇంకా లోపలికి వెళ్తే మనకి అసలు దీనికి ఒక దారి, దీనికి ఒక వే అంటూ లేదు. ఇక్కడ గుడి ఉన్నది కాబట్టి దీన్ని, ఇంతకుముందు గుడి ఉండేది కట్టమైసమ్మ గుడి, అంతకుముందు అక్కడ చూసినాం కదా బోర్డు, ఆ గుడి ఇది. సో ఇప్పుడు ఈ బ్లాక్స్ మొత్తం కబ్జావే. ఈ బ్లాక్స్ మొత్తం ఈ FTL పరిధిలోనే ఉన్నాయని మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇది ఏంటిది? వాటర్ పైప్. ఇది వాటర్ పైపే కదా ఇది. మొత్తం ఈ కాలువ ఇది మొత్తం చూడండి. ఈ ఏరియాని మొత్తం లోపలికి నెట్టేసి నీట్గా కాలువ ఉంది అని దానికి ఒక రూపాన్ని చూపించి ఇటువైపు మొత్తం రిటైనింగ్ వాల్ కట్టి దీన్ని లేపేస్తున్నాడు. ఏమనాలి వీళ్ళని? ఎంత దుర్మార్గులు వీళ్ళు చెప్పండి. అసలు వీళ్ళు మనుషులేనా? ఇప్పుడు ఈ నాలాలో ఎలక్ట్రికల్ పోల్స్ వేసినారు మీరు చూడండి. ఎలక్ట్రికల్ పోల్స్ వేసి దీంట్లోంచి ఆ అపార్ట్మెంట్లోకి కరెంటు గుంజిండు. అసలు ఎవడిచ్చిండి రైటు?
ఈ పోల్స్ వేసే రైట్ ఎవడిచ్చిండు? వేయడానికి వీలే లేదు. ఇంత ఓపెన్గా ఇంత బహిరంగంగా కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మునిగిపోతుందంటే మంచినీళ్ళు వదిలిపెట్టరా నాయన. హైదరాబాద్ మునిగిపోతుందంటే కారణం ఏంటిగో ఇట్లాంటి నాళాలని కాలువలను మొత్తం మనం క్లోజ్ చేస్తున్నాం, చెరువులని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి వచ్చిన నీళ్లు ఎటు పోవాలా? ఎటు పడితే అటు పోవాలా, కాలనీలు మొత్తం ముంచేయాలా? ఇది కనబడాయి రంగనాథ్ కనబడే రేవంత్ రెడ్డికి. ఏమైనా ప్రహరీ గోడలు ఏడున్నాయి, రేకుల షెడ్లు ఏడున్నాయి, గుడిసెలు ఏడున్నాయి, ఊరవతలు ఏమైనా ఉన్నాయా? అవి పాయింట్అవుట్ చేయాలి, అడవి కూల్చాలి. ఇక మొత్తం పేపర్లల్లో టీవీలల్లో రాత్రంతా హైడ్రా దూకుడు. నువ్వు దూకుడు చూపించాలంటే ఈడ చూపించాలా? ఇది ఒకటే కాదు. ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ది మనం వెలిమెల కొండకల్ తాండాకు పోయినాం. ఏం అరాచకం అది! 1000 ఎకరాల్లో విస్తరించున్నాడు కదా, 1000 ఎకరాల్లో సీలింగ్ భూములని ఎప్పుడో దొరలు ఆనాడు ప్రభుత్వానికి రాసిచ్చేసిన ఎక్స్ట్రాగా అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్న భూములని ప్రభుత్వానికి రాసిచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఒక్కసారి చూడండి, మొత్తం నాలాలోనే ట్రాన్స్ఫార్మర్లు కట్టిర్రు, మొత్తం కరెంటు పోల్స్ వేసిర్రు. సో ఈ నాలా ఇట్లా వస్తున్నది చూడండి. ఈ నాలా ఇంకా మీరు ఈ దారిలో ఇట్లా వెళ్తూ ఉంటే రకరకాల కన్స్ట్రక్షన్, ఇదంతా FTL కిందిగా వస్తుంది. నాలా పక్కన దాదాపు ఒక 200, ఎందుకంటే ఇది దాదాపు 100 అడుగులు 30 మీటర్ల పరిధి ఉన్న నాలా. ఇది మొత్తం కబ్జా. మరి కబ్జాలు మనం ఏదో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద అయినాయి అనుకుంటే పొరపాటు. 2020 తర్వాత జరిగిన కబ్జాలు ఇవన్నీ. అంతకుముందు అంత అద్భుతంగా ఉన్న నాలాలు ఇవన్నీ 2020 తర్వాత ఈ పరిస్థితికి గురైనాయి. మనం ఒక్కసారి ఈ రోడ్ నుంచి కారు వేసుకొని లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి అక్కడ ఒక బీరప్ప గుడి ఉంటుంది. ఆ బీరప్ప గుడి పక్క నుంచి కూడా నాలానే పోవాలి. యాక్చువల్గా మొత్తం లేపేసి నేలమట్టం చేసేసి రోడ్ వేసి పడేసారు. అసలు ఇంత ఘోరమైన అరాచకం ఇంకొకటి ఉంటుందా? మీరు హుస్సేన్ సాగర్లోకి మంచినీళ్ళు రావాలా, అక్కడి నుంచి నల్గొండకి మూసీకి ఎట్లా పోవాలా నీళ్ళు? అక్కడ మూసీ నల్గొండలో ఉన్న వాళ్ళు ఎట్లా పంటల పొలాల్లో ఉన్న రైతులంతా ఈ పొల్యూషన్ నీళ్ళతోనేనా అని మాట్లాడుతున్నారు మీరు. మరి ఇవన్నీ క్లీన్ చేయకుండా ఇవన్నీ చేయకుండా మీరు ఏ రకంగా మూసీని బాగు చేస్తారండి? ఓ బుల్కాపూర్ నాలా ఏది, ఓ ఫిరంగి నాలా ఏది, ఇవన్నీ లింకే కదా మూసీకి. ఒకసారి వెహికల్లో మనం ఇటు నుంచి ఇంకా లోపలికి వెళ్ళి నేను కారులో ఉండి చూపించే ప్రయత్నం చేస్తా. తక్షణమే అపర్ణ కన్స్ట్రక్షన్స్ని జైల్లో నూకాలే. దొంగ ఇదొక్కటే కాదు, వందలాది వేలాది ఎకరాలు ముఖ్యంగా లంబాడీల భూమిని చెరబట్టింది.